మనమంతా మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న పిలుపునిచ్చారు. మిత్రమండలి 87 హెచ్టీసీ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో మంగళవారం హుస్నాబాద్లోని స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సంక్రాంతి ముగ్గుల పోటీలు 2024 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మాట్లాడుతూ మహిళల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ముగ్గుల పోటీల నిర్వహణ ద్వారా వెలికి వస్తాయని పేర్కొన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు దుర్గం రేణుక గోదావరికని ప్రథమ, సంఘ అపర్ణ, మహమ్మదాపూర్ ద్వితీయ, అనుమండ్ల రాధిక, నవాబ్పేట తృతీయ, అర్చన హుస్నాబాద్ 4వ, ఏలిటి రమ, కుందనవానిపల్లి 5వ, చీకోటి స్పందన 6వ, హుస్నాబాద్ కాశబోయిన సంధ్య హుస్నాబాద్ 6వ, ఇట్టబోయిన యాదలక్ష్మి హుస్నాబాద్ 7వ, నీల దివ్యశ్రీ కరీంనగర్ 8వ, సిహెచ్ లావణ్య హుస్నాబాద్ 9వ, రమ హుస్నాబాద్లు మొదటి 10 స్థానాలు సాధించిన రజిత వెంకన్న బహుమతులను అందజేశారు. సింగిల్ విండో చైర్మన్ పొలిశెట్టి శివయ్య విద్యార్థినుల విభాగంలో గెలుపొందిన వారికి బండోజు అర్చన మామదాపూర్ ప్రథమ, సబ్బని కావ్య మామదాపూర్ ద్వితీయ, యాసం శరణ్య హుస్నాబాద్ తృతీయ, బండి శృతి హుస్నాబాద్ 4వ, ఎడమల వైష్ణవి హుస్నాబాద్ 5వ సాధించిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను వారు అభినందించారు. మొదటి 10 స్థానాల్లో గెలుపొందిన వారితో పాటు 25 ప్రత్యేక బహుమతులు, 80 మందికి ప్రోత్సాహక బహుమతులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి మొత్తం 110 బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు, మిత్రమండలి 87 అధ్యక్షులు బూట్ల రాజమల్లయ్య, హెచ్టీసీ సిటీ కేబుల్ నిర్వాహకులు ఇర్రి రాజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ కోమటి స్వర్ణలత, 7వ వార్డు కౌన్సిలర్ చిత్తారి పద్మ, 4వ వార్డు కౌన్సిలర్ బుక్యా సరోజన, 16వ వార్డు కౌన్సిలర్ జనగమ రత్నమాల, 11వ వార్డు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, 17వ వార్డు కౌన్సిలర్ వల్లపు రాజు, కోఆప్షన్ సభ్యులు ఐలేని శంకర్ రెడ్డి, ఎండి ఆయుబ్, అక్కన్నపేట సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, స్ఫూర్తి అధ్యక్షులు పందిల శంకర్, మిత్రమండలి 87 ఆర్గనైజింగ్ సెక్రటరీ చిత్తారి శ్రీనివాస్, కోశాధికారి పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ గాదపాక రవీందర్, మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి జ్యోతి, ప్రెస్ క్లబ్ డివిజన్ అధ్యక్షులు పిట్టల తిరుపతి, మార్కెట్ కార్యదర్శి సృజన్ కుమార్, కౌన్సిలర్ పి భాగ్యలక్ష్మి, సభ్యులు గజిగంటి హరి, కిషన్, గుండోజు రాజేంద్ర ప్రసాద్, బందోజు రవీందర్, వెల్లండి శ్రీనివాస్, నారోజు ప్రకాష్, శ్యామల, తిరుపతి రెడ్డి, బి మహేందర్, పున్న సంపత్, జాల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయని చెప్పుకుంటూ ప్రతి పండుగను కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా అందరి మధ్యలో బంధుమిత్రులతోటి చాలా చక్కగా నిర్వహించుకుంటాము. అదే కళ ఇప్పుడు ఇక్కడ ఉట్టిపడుతుంది. ఆ నింగి నుంచి ఇంద్రధనుసే మన నేల మీద పరుచుకున్నదా, ఆ అడవిలే వంగి తొంగి చూస్తున్నదా అనే విధంగా ఆమె పూరింపిందా అన్నట్టుగా ఇక్కడ రంగవల్లులు చాలా అందంగా తీర్చిదిద్దారు. పోటీ అంటే పోటీ తప్పదు. ఎవరో ఒకరికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అదే ఉంటాయి. కాకపోతే అది ఎంతో కొంత డిస్టెన్స్ పోయి ఉంటుంది. కాకపోతే అందరూ చక్కగా వేశారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు. డిజిటల్ ఛానల్ వారికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా హుస్నాబాద్లో ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈసారి మిత్రమండలి వారు నిర్వహించడం కూడా చాలా సంతోషమైన విషయం. సంక్రాంతి పండుగ జరుపుకొని ఎంతో ఆతృతతో పోటీలో పాల్గొనాలనే ఆలోచనతోటి మన తెలంగాణలో వ్యవసాయంలో మనం పనిచేసి పంటలు పండించి పిండి వంటలు చేసుకొని ఈరోజు కూడా తెలంగాణ సాంప్రదాయబద్ధంగా మనకు ఏవైతే మరి పంటలు పండుతాయో వాటి ద్వారా ఇలా ఈ ముగ్గుల పోటీలో పాల్గొని రకరకాల మంచి కళా నైపుణ్యాన్ని మరి పట్టుదలతోటి మరి వారు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు హెచ్టీసీ ఛానల్ వారికి ఎక్కువగా కృతజ్ఞత తెలుపుతున్నా. ఎందుకంటే మేము చేసింది మీరు వేసింది చూడాలి అంటే వాళ్ళు బైబుల్లో వేయాల్సిందే. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తూ మిత్రమండలి 87 వాళ్ళు ఈ గ్రూపు ఈ ముగ్గుల పోటీ పెట్టినందుకు చాలా సంతోషం. ఏదైతే మన ముగ్గులు మనం ఎప్పుడైతే ఇల్లు చూసి ఇళ్ళని చూడాలని అంటారు ఎవరైనా కానీ,
మన ఇంటి ముందు ముగ్గు చూస్తే ఆ ఇల్లాలు బాగున్నట్టే అనుకుంటారు. ఎప్పుడు కానీ ఇల్లు చూసి ఇల్లాలు చూడాలనేది ఒకటి మనకు ఉన్నది. ఎవరు కానీ టాలెంట్ అనేది ఇప్పుడు ఇట్లా బయటకు వస్తేనే మాట్లాడినా కానీ ముగ్గులు వేసినా కానీ ఏది కానీ మనిషిలో ఉన్న టాలెంట్ అనేది బయటపడడం చాలా సంతోషం. ఇప్పుడు ప్రైజ్ వచ్చింది అని ఆయన చెప్పడం కాదు, ఎవరైనా నువ్వు ఇక్కడికి వచ్చి వేసినప్పుడే నువ్వు ప్రైజ్ వచ్చినట్టే. అసలు ఈ ప్రైజ్ వచ్చినా రాకున్నా మీరేం ఫీల్ కాకన్నామా. అదే మాదిరిగా 1987 మిత్ర బృందము అనేక సామాజిక కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అభినందనలు తెలియజేస్తూ ఈ ముగ్గుల హరివిల్లులు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకము. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆడపడుచులందరూ తల్లివారింటికి వచ్చి, స్కూళ్ళ నుండి ఇంటికి వచ్చి, ఇల్లు వాకిలి, ఇంటి ముందున్న వాకిలి చిన్నగా ఉన్న పిల్లలందరూ కూడా బాధపడుతూ వాళ్ళ ఇంటి ముందు వాకిలి పెద్దగా ఉన్నది, మన ఇంటి ముందు వాకిలి చాలా చిన్నగా ఉన్నది, మనము ముగ్గు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని తల్లి తండ్రులతోని చాలామంది విద్యార్థులు, చాలామంది ఆడపడుచులు అంటుంటే మేము చాలా సందర్భాలలో చూసాం గ్రామాలలో. ఎందుకంటే సంక్రాంతి అనగానే ఆడపడుచులు, హరివిల్లులు, పిండి వంటలు, డూడు బసవన్నలు ప్రత్యేక ఆకర్షణగా నిలబడే ఈ పండగ సందర్భంలో ఈ కార్యక్రమం మార్కెట్ యార్డు మొత్తము కూడా మంచి రంగులతోటి, మంచి ముగ్గులతోటి నిండి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ నియోజకవర్గ స్థాయిలో మెగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం అంటే కరోనా తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. మేము సామాజిక కార్యక్రమంలో ఎప్పటికి కూడా మా మిత్రమండలి ప్రతి సామాజిక కార్యక్రమంలో ఏదో విధంగా చేదోడు వాడుగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటీవలనే మన హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థులకు, అలాగే ఆ తొలి మహిళా ఉపాధ్యాయులకు సేవలు గుర్తు చేసుకునే విధంగా మా మిత్రమండలి పక్షాన కృషి చేయడం జరిగింది. ఈరోజు మిత్రమండలి 87 బ్యాచ్ నిర్వహించినటువంటి ఈ ముగ్గుల పోటీకి వచ్చేసిన అందరికీ ఈ ఉత్సాహమైనటువంటి కార్యక్రమం వాళ్ళు నిర్వహించినందుకు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మిత్రమండలి 87 బ్యాచ్ వారికి తెలియజేస్తున్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళు పార్టిసిపేట్ అయినందుకు మనందరం హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల అందరికీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, మన యొక్క పరిచయాలు గొప్పగా పెరుగుతాయి. నమస్కారం. ఈరోజు ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న 87 మిత్రమండలి వారికి మరియు HDC ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు, ప్రతి యువతులకు, చిన్న పెద్దలందరికీ మరియు ఈ వేదికలు ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన తెలంగాణ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఇవాళ వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొన్న, ముగ్గులు వేసి ఇంత సహనానికి ఇంత టైం కూడా ఓర్చి చేసిన ప్రతి ఒక్క మహిళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలను ముందు పెద్ద ఎత్తున నిర్వహించాలని పెద్దలకు తెలియజేసుకుంటూ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మరియు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. 87 మిత్రమండలి మరియు సిటీ కేబుల్ ఛానల్ వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అక్క చెల్లెలకు అందరికీ నా ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అక్క చెల్లెలు చాలా అంటే చాలా మంచి ముగ్గేసారు. నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా చెప్తాను, చిన్న చిన్న గుడిసెలు ఉన్న కాడ ఎట్లా వేసారో ముగ్గు మన మార్కెట్లో అంత బాగుంది. ఒక్కొక్కరు ప్రతి ఒక్క ఐటెం తెచ్చి పెట్టారు. నాకు చాలా అంటే చాలా సంతోషం ఉన్నది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మార్కెట్ యార్డు చాలా కలకలగా ఉంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే ఇది రైతుల పండుగ. రైతులు తమ యొక్క ధాన్యాన్ని, పంటని ఇంటికి తీసుకొచ్చి సంబరంగా చేసుకునే పండుగ కాబట్టి, అలాగే దాంట్లో భాగంగానే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆ సంక్రాంతి పండుగని ముగ్గుల
ముగ్గుల రూపంలో చూపించి కనువిందు చేస్తారు. దాంట్లోనే ఈరోజు మార్కెట్ యార్డ్లో ముగ్గులు వేసి దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళలే కాకుండా చిన్న ఏజ్ ఉన్న పిల్లలు కూడా దీంట్లో పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే అన్నింటిలో పాటుగా ముగ్గులలో కూడా ఈసారి మహిళలు పాల్గొన్నారు కాబట్టి పట్టణ సోదరి మనందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే సందడి. ప్రతి ఒక్క ఇంట్లో పిండి వంటలతోటి ముగ్గులతోటి మన హుస్నాబాద్లో మన రోడ్ మీద నుంచి వెళ్తుంటే అక్క చెల్లెళ్ళు అమ్మాలు నిజంగా వాళ్ళు ఉదయం లేచి వాళ్ళు ముగ్గులు వేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటారంటే ఓ ఇంటిని అలంకరించినట్టు. నిజంగా అలాంటి ముఖ్యాలంటే చాలా సృజనాత్మకంగా ఉండాలి. అలాంటిది చిన్నపిల్లలు మన సోదరిమణులు నిజంగా వాళ్ళు వేసిన ఆ ముగ్గులు చాలా అద్భుతం. ఎందుకంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసం రావాలన్నా, ఆ ఇంటిని అలంకరించాలన్నా, సుసంసంగా వాళ్ళు ఆ సృజనాత్మకను వెలుగు చేసుకోవాలన్నా ఇలాంటి పోటీలు వాళ్ళకి చాలా అవసరం. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మిత్రమండలి వారికి, ఎస్టీ మన ఛానల్ వారికి, సిటీ కేబుల్ గారికి ధన్యవాదాలు. భోగి మకర సంక్రాంతికి అమ్మ శుభాకాంక్షలు. ఈరోజు అద్భుతంగా ముగ్గులేశారు. అదే చేయడంతో మీరు వంటలు ఉప్పు తక్కువ కారం తక్కువ నాలుగే తెలుస్తుంది. అలా కందలైన మేము ముగ్గులు చూసిన చాలా సంతోషం. ఆ యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం ఈ ముగ్గుల పోటీ ఇక్కడ మార్కెట్ యార్డ్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మిత్రమండలి 87 హెచ్డిసి సిటీ కేబుల్ వాళ్ళు ఎంత కష్టపడి ఇంతమందిని తీసుకొచ్చిండ్రో. ఎందుకంటే చాలాసార్లు 2-3 సార్లు సంపద గారు చేశారు, చెప్పండి పబ్లిసిటీ ఇవ్వండి అని. నిజంగా కల్లుల పండుగగా చూడ చక్కగా చాలా బాగా చేశారు. ఆ జడ్జిమెంట్కు ఎంత కష్టమైందో. ఎందుకంటే అన్ని ముగ్గులు కూడా ఎంతో చక్కదనంగా వేశారు. ఇంత మంచి అవకాశాన్ని నాకు కూడా వీరు కల్పించినందుకు వారికి కృతజ్ఞత చేసి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీల కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులకు, పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముగ్గుల పోటీలు అనగానే ఉదయం 6 గంటల నుంచి ఈ పోటీలో పాల్గొనడానికి వారు విశేషంగా వారి రంగులు అవి అలంకరణ చేసుకోవడానికి తయారు చేసుకొని ఆకలితో ఈ పోటీలో పాల్గొన్నటువంటి అక్కా చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున మా 87 మిత్రమండలి తరఫున ధన్యవాదాలు. శుభంలో 87 మిత్రమండలి మరియు హెచ్డిసి సిటీ కేబుల్ ఛానల్ వారి సౌజన్యంతో నిర్వహించబడుతున్నటువంటి ముగ్గుల పోటీల్లో వేదికపై ఆశీనులైనటువంటి పుర ప్రముఖులందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి జైబీన్లు. మీరు చాలా అలసిపోయినట్టున్నారు, మీలో మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సంతోషం, ఆనందం అనేది మనం పంచుకుంటే పెరుగుతుంది, పెంచుకుంటే ఇంకా హృదయం ఆహ్లాదభరితం అవుతుంది. గతంలో సిటీ కేబుల్ ఆధ్వర్యంలో కానీ, స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కానీ అనేక సంవత్సరాలు ముగ్గుల పోటీల కార్యక్రమం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్వహించడం జరిగింది. మరి 87 మిత్రమండలి వాళ్ళు కూడా గత 2-3 సంవత్సరాలుగా ఈ ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదే కాకుండా అనేక సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా పాఠశాలల్లో కానీ మిగతా సమాజంలో అనేకమైనటువంటి సందర్భాల లోపల మిత్రమండలి 87 వారి యొక్క సేవా కార్యక్రమాలను కొనసాగించడం అనేటువంటిది చాలా అభినందనీయం. సంక్రాంతి ముగ్గుల పోటీలు 2024 మిత్రమండలి 87 హెచ్డిసి సిటీ కేబుల్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈరోజు నిర్వహించుకుంటున్నాం. తర్వాత ఏంటి అంటే, మేము 12 సంవత్సరాల క్రితమే అప్పుడు మిత్రమండలి సిటీ కేబుల్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పెట్టినాము. ఈసారి కూడా అసలు సక్సెస్ కావడానికి ఎంతోమంది పనిచేసింది. మెయిన్గా స్పాన్సరర్స్ అయితే మీరు నమ్మరు, మేము అడగడం కాదు,
ఒక దగ్గరకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయగానే ఇస్తూ ఉంటే ఇంకొకరు చూసి మేము కూడా ఇస్తాం రా అని తీసుకుపోయింది. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకు అంటే వీళ్ళకి ఇస్తే ఏ వస్తువైనా అది వేస్ట్ కాదు, నమ్మకం మార్కెట్లో ఉన్నది కాబట్టి మమ్మల్ని నమ్మి అంతే, ఏం లేదు. తర్వాత నేను ఈ ఎవరైతే ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలు ఎవరు శ్రీశ్రీ అన్నట్లుగా మేము చేసిన గొప్ప ఏం లేదు. దాతలు లేకుంటే అసలు ఈ ప్రోగ్రామే ఉండదు. వీళ్ళతో పాటు ఇప్పుడే క్యాష్ ప్రైజ్ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ 500 రూపీస్ హెచ్డిసి సిటీ కేబుల్ యాజమాన్యం ప్రకటించింది. మబ్బుల వాడి సల్లకు కూడా పడుతుంది, వారికి కూడా ధన్యవాదాలు. అట్లా స్టూడెంట్స్ కూడా 500 రూపీస్ గిఫ్ట్ క్యాష్. అది హెచ్డిసి సిటీ కేబుల్ యాజమాన్యం వారు మధుసూదన్ రెడ్డి గారు, రాజారెడ్డి గారు, తిరుమల రెడ్డి గారు, వారందరికీ కూడా ఒకసారి చప్పట్లు కొడితే వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా మీ అందరికీ ఏంటిది 87 ఏంటిది ఏమైనా గుర్తాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన హెచ్డిసి సిటీ కేబుల్ ఛానల్ ఇర్రి రాజన్న గారు, మీ ఇద్దరం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ఇప్పుడు మీ అందరూ ఇంత ఓపికగా ఇంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడి అసలు ఏంటంటే ఇప్పుడు మీరు ఎంట్రీ సిటీ కేబుల్ వాళ్ళు కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగుంది. సోదరుడు రాజమల్లి గారు నాకు ఫోన్ చేసి అక్క మీ న్యాయ నిర్ణేతలు మీరు రావాలని నిన్న రాత్రి చెప్పేసరికి నేను మా పుట్టిల్లు పోతారమే ఇదంతా నాదే నా నేల హైదరాబాద్ నుంచి మీ ముగ్గుల కోసం మీకోసమే నేను సహజంగా నేను కూడా ఆర్టిస్టు కవయిత్రి ఇవన్నీ కూడా నాకు ఇక్కడ రావడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ అనిపించి వెంటనే ఒప్పుకొని పొద్దున్నే 5:30 బయలుదేరి ఇక్కడికి వచ్చేసిన. వచ్చి చూసిన తర్వాత ఇంద్రధనుస్సు వచ్చి ఇక్కడ నేల మీద పరిచినట్టే ఉంది. ప్రతి ఒక్క ముగ్గు ప్రతిదీ ఎంతో కలర్ఫుల్గా, ఎంతో ఒక ఏంతో ఒక ముఖ్యమైన లక్ష్యంతో, ఒక కాన్సెప్ట్తో చాలా బాగున్నాయి. ఈ 87 మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రంగవల్లుల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ కోసం మీరు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న మీ అందరికీ ముందస్తుగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇందాక మన అన్నవరం సుజాత మేడం తను మంచి రచయిత్రి, చాలా పుస్తకాలు తన చేతి నుండి రాసిన పుస్తకాలు సంచికలు చాలా వెలువడ్డాయి. అదే క్రమంలో ఈ మధ్య కాలంలోనే తను వర్కర్ పాఠశాలకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ నన్ను తనని ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా పిలవడం వల్ల మళ్ళీ మేమిద్దరం కలుసుకోగలిగాం. ఒక్కటే అనుకున్నాం, అసలు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి మార్క్స్, ఒకదానిని మించి ఇంకొకటి ప్రతి ముగ్గులో కూడా ఒక వైవిధ్యం అనేది కనిపించింది. చాలా కష్టపడ్డారు. నిజంగా ముగ్గు వేయడం అనేది ఒక ఆర్ట్, ఒక కళ. ఏదైనా చిన్న చిన్న గీతలు వేయడం, దాన్ని కలపడం, దాని నుంచి ఒక కళాత్మకత మనకు తెలిసి ఇందాక గోటి ముగ్గులు అనేవారు. పూర్వకాలంలో గోటి ముగ్గులే ఫేమస్.